ఎవరు మీ శత్రువులు అని అడిగితే, అపోజిషన్ ఎవరైతే ఉంటారో, వ్యతిరేకంగా ఎవరైతే ఉంటారో, వారితో ఏకీభవించకుండా ఎవరైతే ఉంటారో, వారినే మనుషులు శత్రువులుగా పరిగణిస్తున్నారు. రాజకీయ నాయకులైతే ఎవరు మీ శత్రువులైతే వారేమంటారు? అపోజిషన్ పార్టీ ఏదైతే ఉంటదో దానిని వారు శత్రువులుగా భావిస్తారు. ఒకరి గురించి మరొకరు విరోధ భావంతో ఉంటారు. విరోధ భావాలతో మాట్లాడుకుంటారు. ఇవన్నీ మనం మన దైనందిని జీవితంలో మనం చూస్తున్నవి. అయితే ఇంతకీ మనుషులందరూ చెప్తున్న ఈ ఆన్సర్ ఏదైతే ఉందో అది కరెక్టా? మనకు మనిషికి మనిషే శత్రువా? లేదా ఒక దేశానికి పక్క దేశమే శత్రువా? లేదా ఒక ఊరికి పక్క ఊరే శత్రువా? ఇంకా మనం ఇలా ఆలోచించుకుంటూ వెళ్తే శత్రువు అంటే మనకి అర్థం ఏంటండి? అంటే శత్రువు అంటే అర్థం చూసినట్లయితే మనకెవరైతే ప్రమాదం తలపెడతారో, లేక ఎవరి వలన మనకి హాని జరుగుతుందో, లేక ఎవరి వలనైతే మనకు అపాయం కలుగుతుందో, వారిని శత్రువులుగా పరిగణిస్తారు. ఒక కవి బద్దెన అనే కవి ఏమన్నారంటే, "తన కోపమే తన శత్రువు" అన్నారు. తన కోపమే తన శత్రువు. అయితే మనిషిలో కోపం ఒక్కటే ఉంటదా? కామ, క్రోధ, మద, మత్సరం, ఈర్ష్య, ద్వేషం ఈ దుర్గుణాలన్నీ కూడా మిత్రులంటారా? కాదండి. అవి కూడా మనిషిని మనిషికి హాని కలిగించేవే. చూసాం కదా! శత్రువు అంటే హాని చేసేది. ఇప్పుడు 'బద్దెన' అనే కవి ఏం చెప్పారు? "నీ కోపం నీ శత్రువు" అన్నారు. కోపాన్ని ఒక్కటే ఆయన ప్రస్తావించారు. కానీ మనిషిలో హాని చేసే హాని తలపెట్టేది కోపం ఒక్కటేనంటారా? మిగతా ఏవైతే చెడు భావోద్వేగాలున్నాయో అవన్నీ కూడా మిత్రులా? కాదండి. అయితే మరి ఒక మనిషికి శత్రువు ఎవరు? ఇంకా బాగా అప్‌డేట్ క్రైస్తవుల్ని బాగా దైవజ్ఞ వాక్యం ఎరిగిన క్రైస్తవులు మనం అడిగితే ఎవరయ్యా నీ శత్రువు అని అడిగితే ఏమని చెప్తారు? అప్‌డేట్ వెర్షన్‌లో వాక్యం ఎరిగిన క్రైస్తవులు అపవాది మన శత్రువు. సాతానే మన విరోధి అని చెప్తారు. దానికి ఆధారాలు కూడా చూపిస్తారండి. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనం. అల్టిమేట్‌గా అపవాది మనందరికీ శత్రువే. అది క్రైస్తవులందరికీ తెలిసిన విషయమేనండి. క్రైస్తవులందరికీ కూడా విరోధి ఎవరు? శత్రువు ఎవరదంటే సాతాను. సాతానే మన శత్రువు. సాతానే మనకి విరోధి అంటాడు. ఎందుకంటే అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగులాడుతుంది. మన విరోధి అయిన అపవాది అని భక్తుడు మాట్లాడడం మనం చూస్తాము. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాల ప్రకారంగా మనం పోరాడేది శరీరులతో కాదు. మనం పోరాడేది శరీరులతో కాదు. మరి ఎవరితో అంటే ప్రస్తుతమందున్న అంధకార సంబంధులతోనూ, ఆకాశనాదులతోనూ, చీకటి సంబంధులతో వా అని చెప్పి భక్తుడు మాట్లాడతారు. ఆ మాట మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయం 11, 12 వచనాల్లో మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాము. పోరాటం. ఇప్పుడు యుద్ధం ప్రకటించేది ఎవరితో? అపోజిషన్ పర్సన్‌తోనే కదా యుద్ధం ప్రకటిస్తారు. అలా దేశానికి మరొక దేశానికి పడనప్పుడు యుద్ధం ఎలా ప్రకటిస్తున్నారో, ఇప్పుడు పోరాడేది దేశాలతోనో, వ్యక్తులతోనో లేక వేరే ఊర్లతోనో కాదు. పోరాడేది మన కంటికి కనబడే శరీరులతో అయితే కాదు కానీ, కనబడనిది ఉంది దుష్టశక్తి. ఆ దుష్టశక్తితో పోరాడాలి అని నేటి క్రైస్తవులైన వారు చెప్పడం అనేది మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు మనిషికి అయితే నిజమైన శత్రువు. అసలిది శత్రువు అని అనుకోము. కానీ అది శత్రువులాగానే మనిషి జీవితంలో అది శత్రువులాగానే ఉంటుంది. అది మనిషి కూడా గుర్తించలేడండి. అసలు ఇదా నా శత్రువు అని అంటారు. ఎందుకంటే సాతాను శత్రువు అనడానికి దాని క్రియలు మనకు తెలుస్తున్నాయి. మన పట్ల అది జరిగించే తంత్రములు, కుయుక్తులు, నరకానికి మనల్ని త్రోయడానికి పన్నే పన్నాగాలు ఇవన్నీ కూడా దైవ గ్రంథం మనం చదివాం కాబట్టి దాని లక్షణాలను బట్టి అది మన శత్రువు అని మనం చెప్తున్నాం. అయితే మనిషికి నిజమైన శత్రువు అసలు శత్రువు అని
అనడానికి కూడా అసల అంత తోచదనమాట. అయితే మనిషికి నిజమైన శత్రువు ఏది అని మనం ఇంకా ఆలోచిస్తే, ఇప్పుడు మనిషిని సృష్టించిన వారే కదండీ! మనిషి బ్రతుకు పుస్తకం మనం మొదట చెప్పుకున్నాం కదా! బైబిలు రకాలు అని బ్రతుకు ఎలా నడవాలో అని మనిషికి బ్రతుకు పుస్తకంగా దేవుడు బైబిల్‌నివ్వడం అనేది జరిగింది. అయితే మనిషి నిజమైన శత్రువు ఎవరో కూడా బైబిల్ చెబుతుంది. మనం బైబిల్‌లోకెళ్ళి చూసినట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయము 21, 22 వచనాలు. మార్కు సువార్త 7వ అధ్యాయము 21, 22 వచనాలు చూసినట్లయితే లోపల నుండి అనగా మనుషుల హ్మ్. హృదయంలో నుండి దురాలోచనలను, దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను నరహంతకులు, వ్యభిచారమును, లోభమును, చెడుతనమును, కృత్రిమములను, కామ వికారమున, మస్త్రములను, దేవదూషణలను, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయలు వెళ్లి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. చూడండి, ఒక ఒక వ్యక్తిని అపవిత్రపరిచేది ఏంటి? తనలో నుండి బయలుదేరేవే. తనలో నుండి బయలుదేరేవే. ఆలోచనతో ఆగిపోతే పర్లేదండి. కానీ అదే దురాలోచన క్రియారూపకమైతే లేదా నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరములు, చెడ్డగా చూడటం. అక్కడ చూపుతో సరిపోతదా? చెడ్డగా చూసి ఆ వ్యక్తిని నాశనం చెయ్యాలి అనే ఒక దురాలోచనతో ఆ వ్యక్తి ఆ ఆలోచనను తన క్రియారూపకం చేస్తే అతను ఒక నరహంతకునిగా ఉండిపోతాడు. అలాగే కృత్రిమములు దేవుడు చాలా సహజమైన దాన్నిస్తే మనిషి ఏం చేస్తున్నాడు? కృత్రిమాలు కల్పిస్తున్నాడు. 1, 2 కాదు చాలా. ఇప్పుడు ఏఐ కూడా మనిషి కల్పించుకున్నదే. అది ఒక రకంగా ఉపయోగకరంగా ఉన్నప్పటికీ మరొక విధంగా అది మనిషి నాశనానికి కూడా అది కారణమవ్వచ్చు. అలా మనిషి కృత్రిమాలు అనేకమైనవి పుట్టించుకున్నాడు. దేవుడిచ్చిన సహజమైంది. ఒక మనిషికి దేవుడిచ్చిన సహజమైన అందం ఉంటుంది. కానీ దాన్ని రకరకాలైన కృత్రిమాలు కల్పించుకొని రకరకాలైన రూపాలను వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. ఇంకా చాలా రకాలైన కృత్రిమాలు. మనిషికి తన శరీర సుఖాల కోసం రకరకాలైన కృత్రిమాలు కల్పించుకుంటున్నారు. ఇలా ఒక్కొక్క దాని గురించి ఆలోచిస్తే ఇవన్నీ కూడా మనకి దురాలోచనలు, జారత్వమును, దొంగతనం చేయడం వల్ల ఏంటండి? శిక్ష. నేరస్తునిగా పరిగణించబడతాడు. తర్వాత నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, లోభం, పిసినితనం. చూడండి, దీనివల్ల నష్టం ఎవరికి? ఒక వ్యక్తిని అపవిత్రునిగా మార్చే లక్షణాలివి. ఇంకా చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరము కింద ఏముంది? కింద ఫుట్‌నోట్‌లో చెడు కండ్లు. ఇంకా దేవదూషణ, అహంభావం, అవివేకం ఇవన్నీ కూడా మనిషిని అపవిత్రునిగా మార్చేస్తున్నాయి. చెడ్డ వ్యక్తిగా మార్చేస్తున్నాయి. ఒక నేరస్తునిగా మార్చేస్తున్నాయి. లేక ఒక శిక్షకు అర్హుడుగా అయ్యేలా ఈ లక్షణాలనేవి మనిషిని మార్చేస్తున్నాయి. అయితే ఈ లక్షణాలు ఇవన్నీ కూడా అపవిత్రంగా మారడానికి కారణమయ్యాయి కదండీ! ఇంకా ఆలోచిస్తే శరీర కార్యాలు కూడా దేవుడు చెప్తారు. వాటి గురించి మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు శ్రేష్టమైనవి అవేమనగా జారత్వమును, చదవండి బ్రదర్. అపవిత్రత, కామకత్వము, విగ్రహ ఆరాధన, వ్యభిచారము, దేవదూషణము, కలహము, మత్సరమును, క్రోధము, కక్షలుయు, భేదములు, విమతములు, అసూయలు, మత్రములు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటివన్నీ చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. చాలు
బ్రదర్. ఇక్కడ మనం చూస్తే అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము అని ఈ లక్షణాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ద్వేషం, కలహం, మత్సరం చదివాం కదండి మత్సరం అనే మాట. అలాగే క్రోధం, కక్ష, కోపం అనే ఒక పదం మాత్రమే కవికి తెలిసింది. కానీ దేవుడు తెలియపరుస్తున్న లక్షణాలు చూడండి. కక్ష, భేదం, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా మనిషి ఈ శరీర కార్యాలన్నీ కూడా ఎలా ఉన్నాయి? మనిషిని చెడ్డ వ్యక్తిగా మార్చేస్తున్నాయి. దేవుని రాజ్యానికి అనర్హుడిగా ఇవి మార్చేస్తున్నాయి. ఒక అపవిత్రునిగా మార్చేస్తున్నాయి. అయితే ఇంత హాని చేస్తే ఈ ఏవైతే శరీర లక్షణాలు ఉన్నాయో, ఈ శరీరం ఏదైతే ఉందో అది మనకి ఏమవుతుందండి? మనని చెడ్డగా మార్చేసి మనం హాని కలిగించే శత్రువు అని మనం చెప్పుకున్నాం కదా. అయితే ఎవరిని శత్రువు అని అంటే శరీరం, నేను వేరా నా శరీరం వేరా అనుకోవచ్చు. అవునండి, నేను వేరు నా శరీరం వేరు. ఉదాహరణకి మనం చూసినట్లయితే నా ఇల్లు అంటాం, అంటే నేను వేరు ఇల్లు వేరు. అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చెకప్ చేసుకునేటప్పుడు నా కన్ను లేదా నా చెయ్యి, నా కాలు అంటే అవయవాలని వేరు వేరుగా ప్రస్తావిస్తున్నాను. అంటే నేను వేరు, నా అవయవాలు వేరా. ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు మణికుమారి అనే నేను చనిపోయినప్పుడు, ఇప్పుడు చనిపోయిన ఆ శవం అనేది అలా పడుంటే మణికుమారి ఇక లేదు, ఆమె వెళ్ళిపోయింది అంటారు. అదేంటి మరి పడున్న ఆ శరీరం, పడుకోబెట్టిన ఆ శరీరం అంటే వెళ్ళిపోయింది ఏదైతే ఉందో అదే మణికుమారి. శవంగా పడిపోయిన ఆ శరీరం అనేది మణికుమారి కాదు. అది కేవలం శవాన్ని అంటున్నారండి మణికుమారి అని లేదు, వెళ్ళిపోయిన దానిని అంటున్నారు. అంటే నేను వేరు, నా శరీరము వేరు. అందుకే భక్తుడు ఏమని మాట్లాడుతున్నారో మనం చూసినట్లయితే రోమాపత్రిక 7వ అధ్యాయము 18-19 వచనాలు. రోమాపత్రిక 7వ అధ్యాయము 18-19 వచనాలు. రోమాపత్రిక 7వ అధ్యాయము 18-19 వచనాలు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపలేదని నేను ఎరుగుదును. మేలైనది చెయ్యవలనని కోరిక నాకు కలుగుచున్నది గాని దాన్ని చెయ్యుటకు నాకు కలుగుట లేదు. నేను చెయ్యగోరు మేలు చేయక చెయ్యగోరని కీడే చేయుచున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే నా యందు అనగా నా శరీరమందు అని మాట్లాడుతున్నారు పౌలు గారు. నా యందు అనగా నా శరీరమందు అంటే ఆయన వేరు, ఆయన శరీరం వేరని మనకు అర్థమవుతుంది. దానికి ఉదాహరణ కూడా మనం చూసాము. ఇప్పుడు నేను వేరు, నా శరీరం వేరు. ఇంతకీ మనిషి ఎవరంటే ఆత్మ శరీరం కలయిక, అవునా కదండి? ఆత్మ ప్లస్ శరీరమే కదా మనిషి. ఇప్పుడు ఈ శరీరం ఏంటి? శరీరం అనేది దేవుని వలన అనుగ్రహించబడింది దేహం. అదేంటి శరీరం శత్రువు అని చెప్పుకున్నాం కదా, మరి శత్రువుని దేవుడే ఇచ్చాడా? చూద్దామండి. దాని గురించి ఆలోచించినట్లయితే ఆది కాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడు నేలమంటితో నరుని సృజించాడు. 2వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అంటే దేవుడు తన చేతులతోనే మనిషిని రూపించినట్టు చూస్తాం. అలానే తల్లి గర్భమందు కూడా బిడ్డ రూపకల్పన అనేది దేవుడు ఆయన అరచేతిలో చెక్కుకున్నాను అంటున్నారు. చూడండి, దేవుడు మనిషికి అవయవాలను సృజిస్తున్నాడు, ఆయన చేస్తున్నాడు. మనిషి క్రియేటర్ ఆయన. మరి ఇప్పుడు శరీరాన్ని రూపకల్పించింది దేవుడే అయినప్పుడు ఇప్పుడు శరీరం ఎలా శత్రువు అవుతుంది? దేవుడే చేశాడు కదా, మరి ఈ శరీరం ఎలా శత్రువు అవుతుంది? ఈ శరీరంలో దేవుడు జీవాత్మను ఊదగది చూడండి, జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మను. ఆ జీవాత్మయే నరుణ్ణి జీవింపజేస్తుంది. అది కూడా మనం చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో కనబడుతుంది. 6వ అధ్యాయము 63వ వచనం ప్రకారంగా ఆత్మే జీవింపచేయుచున్నది,
శరీరము హ్మ్. కేవలం నిష్ప్రయోజనమే. చూడండి. నేను మీతో మనందరం ఎప్పుడు వింటాం చెప్పినది కదా ఈ మాట. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. మరి నిష్ప్రయోజనమైన శరీరాన్ని దేవుడు చేశారా? నిష్ప్రయోజనమైన శరీరాన్ని లేక శత్రువైన శరీరాన్ని దేవుడే ఇచ్చాడంటారా? ఈ సందేహం కొందరిలో కలగొచ్చు. దీనికి కూడా మనం సమాధానం చూద్దామండి. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. దేవుడు శరీరాన్ని మంచికే ఇచ్చాడు. దేవుడు శరీరాన్ని మంచిగా ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై దేవుడు మనందరినీ కూడా ఆయన ఉద్దేశంలో ఏర్పరుచుకున్నాడు. మనం పుట్టక ముందుపే మన ఆలోచనలు ఆయనకున్నాయి. ఈ సమయంలో, ఈ తరములో, ఈ కాలంలో, పలానా గృహంలో, పలానా వ్యక్తులకు వీరు జన్మించాలి అని దేవుని ఉద్దేశం ముందే ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ శరీరం విషయం ఆలోచించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారు? 10వ అధ్యాయము చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమును ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. చూడండి, దేవుడు శరీరాన్ని ఎందుకు ఇచ్చారు? దేవుని చిత్తం నెరవేర్చడానికి, సత్క్రియలు చేయడానికి. మరి ఇవి చేయాల్సిన శరీరం ఇవి చేస్తుందా? చూడండి, లోకంలో మన ఏ వ్యక్తులను చూసినా ఇవి చేస్తున్నారా, దేవుని చిత్తం నెరవేరుస్తున్నారంటారా, సత్క్రియలు చేస్తున్నారంటారా? లేదండి, చాలా తక్కువ. అవునా కదా? దేవుడు మంచికే శరీరాన్ని ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, మన చేతుల్లో ఉన్న ఫోన్స్ ఉన్నాయి. అందరూ దీన్ని మంచిగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఈ ఫోన్స్ వల్ల ఎక్కడెక్కడో ఉన్న సమాచారం మనకు తెలుస్తుంది. లేదా మన బంధువుల క్షేమ సమాచారం మనం తెలుసుకుంటాం. మన క్షేమ సమాచారం ఇతరులకు అందిస్తాం. ఇలా ఎక్కడెక్కడో జరిగిన ఎన్నో విషయాలు ఈ ఫోన్ ద్వారా తెలుసుకుంటున్నాం. లేదా ఇలా ప్రార్థనలో ఉండగలుగుతున్నాం. ఎందుకంటే రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా ఒక్క చోట చేరి ఉండొచ్చు. అలాంటి పరిస్థితులు, అలాంటి అనుకూల పరిస్థితులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఈ ఫోన్‌ను ఉపయోగించుకొని ఇలా ప్రార్థనలో గడుపుతున్నాం. కానీ ఇదే ఫోన్‌ను ఉపయోగించుకొని మరొక పాడవడానికి లేదా నాశనం అవ్వడానికి ఫోన్‌ను ఉపయోగించేవారు లేరంటారా? చాలా మంది ఉన్నారు కదండీ! ఫోన్ ద్వారా పాడైపోయినవారు. అలా అని చెప్పి ఫోన్ అనేది శత్రువా? దాన్ని మంచికి వినియోగిస్తే అది ఎలా ఉంది? ఉపయోగకరంగానే ఉంది. కానీ దానిని చెడ్డగా వినియోగించినప్పుడు అది వారిని నాశనం చేసింది. అలాగే దేవుడు శరీరాన్ని మంచిగే ఇచ్చాడు. ఆయన చిత్తం నెరవేర్చాలనే, సత్క్రియలు చేయాలనే ఇచ్చారు. కానీ ఈ శరీర ఆశలుంటాయి చూసారా? యోహాను గారు రాసిన మొదటి పత్రిక మనం చూసినట్లయితే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం సంబంధమైనవే. ఈ మాటలో చూసారా? శరీరాన్ని దేవుడే ఇచ్చారు. కానీ శరీరాశలు ఆయన నుంచి వచ్చినవి కాదు. మరి ఎలా వస్తున్నాయి? మరి ఎలా అంటే ఒక వ్యక్తి చూసింది. చూపుకి చాలా ఇంపుగా, చాలా అందంగా కనిపించేటప్పటికి అది కావాలని కోరుకోవడం. ఈ ఆశ దేవుడి వలన పుట్టిందా? దేవుడు కళ్ళిచ్చింది చూడడానికే. సృష్టిని చూడు. దానిలో ఆ లక్షణాలను చూడు. ఆ లక్షణాలు దైవ లక్షణాలను గమనించు. అంతేగాని ఆ చూపుతో నిన్ను నువ్వు నాశనం చేసుకోవాలని చూపునివ్వలేదు. ఇప్పుడు చూడండి, హవ్వ గారికి అపవాది మాట్లాడుతూ మన ఆది తల్లిదండ్రుల విషయంలో కూడా చూపునకు రమ్యమైనదియు అని మాట్లాడుతది. అంటే శరీరాశను పుట్టిస్తుంది. ఇది ఆహారమునకు మంచిదియు అని ఏం చేస్తుంది? శరీరాశను పుట్టిస్తుంది. ఆశ పుట్టిస్తుంది. అది తినాలని. అంటే ఆ ఎప్పుడైతే ఆశ పుడతారో వాళ్ళు ఏమైపోతారు? వారు దేవునికి దూరం అయిపోతారు. చూడండి, దేవునికి వారు దూరమైపోవడం అనేది జరుగుతుంది శరీరాశ వలన. శరీరాశ ఎప్పుడైతే వారు ఆ పండు ఎప్పుడైతే తింటారో దేవునితో ఉన్న స్నేహ బంధాన్ని వారు కోల్పోయారు. దేవునితో ఉన్న ఆ గొప్ప సంభాషణను వారు
మునుపటి వలె చేయగలుగుతున్నారా? లేదండి. ఇలా శరీరాశలనేవి మనిషి ఒక చూపుతోనో, లేదా ఒక మాటతోనో, ఒక ఈ ఆశలతో ఏమైపోతున్నారు? ఈ శరీర ఆశలనేవి దేవుడి నుంచి పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. ఈ లోక సంబంధమైన శరీరాశలను నెరవేర్చుకోవటం కోసం వారు దేవునికి దూరమై ఆత్మను అగ్నికి ఆహుతి చేస్తున్నారు. అయితే ఇప్పుడు హాని చేసేది శత్రువు అని చెప్పుకున్నాం. మరిప్పుడు శరీరం హాని చేస్తుందా? శరీరం నుండొచ్చే ఆశలు, కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మనిషికి హాని చేస్తున్నాయి. హాని కలుగుతుంది. ఇప్పుడు చూడండి మనిషి ప్రారంభంలో కాలినడకన నడిచేవాడు. తర్వాత అతను ఎడ్ల బండని లేక గుర్రములని, ఒంటెలని, తర్వాత సైకిల్ అని, తర్వాత బండి, తర్వాత కారు, తర్వాత విమానం, భూమి మీద నడిచే వ్యక్తి గాలిలో ప్రయాణం, గాలిలో ప్రయాణం చేసేంత ఎత్తుకెదిగాడు మనిషి. ఒకప్పుడేమో ఆహ్, పూరి గుడిసెల కింద వేసుకునే వ్యక్తి పెంకుటిల్లు కింద లేదా డాబాల కింద లేదా ఇప్పుడు డూప్లెక్స్ అలా ఎలా మారాడు అప్డేట్. మనిషి అనేది అభివృద్ధి చెందడం అనేది మనం చూస్తున్నాం. ఇవన్నీ ఎందుకంటే 60, 70 ఏళ్ల ఈ శరీర జీవితం కోసం, శరీరాన్ని సుఖపెట్టడం కోసం మనిషి పడే పాట్లు ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు దేనికోసమండి పాటలన్నీ? తినాలి. తినడం కొరకు కష్టపడాలి. ఈ రాత్రే రేపేం తినాలని ఆలోచించి పప్పు నానబెట్టడం అనేది చేస్తున్నాం. చూడండి. అంటే శరీరం గురించి ఎంత ముందు చూపుందో. శరీరాన్ని పోషించుకోవాలని లేదా శరీరాన్ని నిలబెట్టుకోవాలని చక్కగా ఆలోచనలు కలిగి ఉంటాం. 60, 70 ఏళ్ల జీవితం. తిన్నా తినకపోయినా ఖచ్చితంగా మరణం అనేది ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా మనిషికొస్తది. కానీ శరీరానికి ఏం ధరించాలా? ఏం పెట్టాలా? అని దీని గురించిన చింత మనుషుల్లో ఉండడం అనేది చూస్తున్నాం. దీని గురించిన చింత ఒక వ్యక్తి ఒక పర్సన్ ఆహ్, ఎ ఎ రేపొద్దున ఏం డ్రెస్ ఏసుకోవాలనో ఈ టెన్షన్ ఎక్కువైపోయింది నాకు అంటున్నారు ఒక ఫ్రెండ్. ఒక స్నేహితురాలు చెబుతుంది. నాకు ఈ వర్క్ టెన్షన్స్ ఈ జాబ్ పరంగా ఇబ్బందేం లేదు కానీ రేపు ఏం డ్రెస్ ఏసుకోవాలనే ఆ టెన్షన్ పట్టేసుకుంది నాకు అంటుంది. చూడండి. అంటే వేసుకునే బట్టలు కూడా మనిషికి చింత. అంటే ఎంత ఆశాపరుడిగా మనిషి మారిపోయాడో. చూడండి ఎంత శరీరాశలో. ఈ శరీరాశలు బాగా మితిమీరి ఆహ్, శరీరాన్ని దాచుకోవడానికి, భద్రపరుచుకోవడానికి తగుమాత్రపు వస్త్రములు. కానీ దీంట్లో రకరకాలైన మోడల్స్, రకరకాలైన ట్రెండింగ్స్. ఇప్పుడు రన్ అవ్వటం అనేది మనం చూస్తున్నాం. యూత్ మొత్తం ఫాలో అవ్వడం కూడా మనం చూస్తున్నాం. చూడండి మనిషికి ఆశలకు హద్దుందా? లేదు. ఇన్నాళ్ళు కూలింగ్ వాటర్ తాగడానికి చక్కగా కుండలో తాగేవారు. దానివల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఫ్రిడ్జ్. చక్కగా ఇన్నాళ్ళు పెంకుటిల్లులో లేదా పూరి గుడిసెలో చక్కని చల్లదనం ఉండేది. కానీ ఇప్పుడు బిల్డింగ్‌లు. దాంట్లో చల్లదనం రాకపోవడంతో దానికి ఏసీలు కనెక్ట్ చేసుకుంటున్నాం. ఏసీ ఇప్పుడు నాకు మంచి చేస్తది గానీ, నా పక్కవాడికి ఏం చేస్తదది? దాని నుంచి వచ్చే ఆ వాయువు ప్రమాదకరమే కదండీ! మనిషి కల్పించుకునే కృత్రిమాలు ఏవైతే ఉన్నాయో, మనిషి తన సుఖం కోసం ఏర్పరుచుకున్నవి ఏవైతే ఉన్నాయో, అవి మనిషికే హాని కలుగుతున్నాయి. ఈరోజు బండుల నుండొచ్చే రకరకాలైన వాయువులు ఏవైతే ఉన్నాయో కార్బన్ మోనాక్సైడ్ గాని, కార్బన్ డయాక్సైడ్ ఇవన్నీ కూడా మనిషికే హాని చేస్తున్నాయి. మనిషి చేసుకున్నవి మనిషికే హాని చేస్తున్నాయి. దేవుడు చేసినవి సహజమైనవి ఏవైతే ఉన్నాయో అవి మనిషికి ఎప్పుడూ హాని చేయవు. సహజమైన పండ్లు ఆరోగ్యాన్నిస్తాయి. కానీ రకరకాలైన ఫాస్ట్ ఫుడ్‌లని, జంక్ ఫుడ్స్ అని మనిషి కల్పించుకున్న ఈ కృత్రిమ ఆహారాలు ఏవైతే ఉన్నాయో అవి మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయా లేదండి? ఖచ్చితంగా దెబ్బతీస్తున్నాయి. చూడండి ఇలా మనిషి తన శరీర ఆశలకు అనుగుణంగా సృష్టించుకున్నది ఏదైనా సరే మనిషికి హానే తలపెడుతుంది. చెడనేది జరిగించడం అనేది మనం చూస్తున్నాము. అయితే శరీరం ఎంత భయంకరమైందో ఇప్పటి వరకు చూసాం కదా! బ్రతికున్నంత వరకు కూడా శరీరం గురించి ఆలోచింపజేస్తుంది. ఆత్మ ఉంది నాలో. అసలు అదే నన్ను జీవింపజేస్తుంది అనే ఆలోచన ఎంతమందికుందండి? ఈ సమయంలో కూడా నన్ను జీవింపజేస్తున్న, నన్ను నడిపిస్తున్న ఈ ఆత్మను రక్షించే శక్తిగల వాక్యమిది అని ఎంతమంది మనం ఆసక్తితో వచ్చాము? ఈ ఆలోచన ఆత్మ ఉందనే ఆలోచన లేని వారు లోకంలో ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నారు. తమకు అనేకమైన మార్గాలను ఏర్పరుచుకుని. దేవుడు పెట్టిన మార్గాలను చెరిపివేసుకుని ఎంతో వారికి నచ్చినట్టుగా విచ్చలవిడిగా బ్రతుకుతున్న వారు ఎందరో లోకంలో మనకు కనిపిస్తున్నారు కదా! అయితే ఈ ఆత్మను భయంకరమైన నరకానికి నెట్టేసేదేంటి? మనం ఎంతో ఇష్టంగా కావలసినవన్నీ పెడుతూ, కావలసినట్టుగా సుఖపెడుతున్న ఈ శరీరమే. ఇది వినడానికి చాలా
ఇబ్బందిగా ఉంది కదండీ! ఇంతకాలం ఈ శరీరాన్ని పోషించాను. ఈ శరీరాన్ని ఇంత కాపాడుకున్నాను. ఈ శరీరానికి ఇంత చేశాను. ఈ శరీరమే నన్ను నెట్టేస్తదా ఆరిన అగ్నిలోనికి, యుగయుగాల శిక్షలోనికి అని అనుకోవచ్చు. చేదు నిజంలా ఉంది కదండీ మనకి. ఎందుకంటే అపవాది శత్రువైతే అవును. దాని పన్నాగాలు, కుయుక్తులను బట్టి అది శత్రువే. పాకిస్తాన్ శత్రువు ఓకే. అది రకరకాలైనవి దేశాల మధ్య బాంబులు లేకపోతే యుద్ధాల ప్రకటనలు రకరకాలవి చేస్తాయి కాబట్టి అవి శత్రు దేశాలు. మరిప్పుడు నా శరీరం నాకేం చేసింది అని అనుకోవచ్చు. కానీ చేదు నిజమండి. శరీరం నుంచి వచ్చే ఆశలే, శరీరం నుండి పుట్టే దురాశలే, ఆ ఆలోచనలే కార్యరూపకమైతే శరీరమే శత్రువు అవుతుంది. ఎంతో ప్రేమించుకుంటారు కదా! శరీరాన్ని బాగా ప్రేమించుకుంటాం. ఏం కావాలితే అయి తింటాము. ఏం ధరించుకోవాలనుకుంటే అవి ధరించుకుంటూ చాలా బాగా చూసుకుంటాయి. ప్రయాస అంతా పడేది కూడా శరీరం కోసమే. చూడండి ఇప్పుడు సంపాదిస్తున్న వ్యక్తి మంచి ఆహారం కొనుక్కొని తినాలనుకుంటాడు. లేదా మంచి బట్టలు కొనుక్కొని వేసుకోవాలనుకుంటాడు. అంటే తన సంపదంతా శరీరానికి ఖర్చు పెట్టాలనుకుంటున్నాడు. శరీర కోరికలు నెరవేర్చాలని అనుకుంటున్నాడు. అయితే ఈ శరీరం ఏం చేస్తుంది? తన కోరికల కోసం ఆత్మను వాడుకుంటుంది. మరి ఇప్పుడు ఆత్మే లేకపోతే శరీరానికి ఇన్ని ఉంటాయా? బట్టలు ధరిస్తామా? శరీరానికి రకరకాలైన ఆహారాలు శవానికి రకరకాలైన ఆహారాలు పెట్టగలమా? శవం అయితే పెట్టలేం కదండీ! అది శరీరంగా ఇంకా జీవిస్తుందంటే దానిలో నడిపే ఆత్మ ఉంది కాబట్టి. అయితే శరీరానికి సంతోషాన్నిచ్చే కార్యక్రమాలన్నిట్లికి కూడా ఆత్మను వాడుకుంటుంది. అదే ఆత్మను చివరికి నిత్యాగ్నిలోకి నడిపిస్తుంది. ఇప్పుడు శరీరం కూడా దీనికి ఏమైనా ఆనందాన్ని ఇచ్చే పనులకు ముందే ఉంటదండి. ఏదైనా ప్రార్థన అన్నామనుకోండి ఏమవుతుంది? అబ్బా! ఇప్పుడు ప్రార్థన అని చెప్పి శరీరం అనేది వెనక్కి లాగుతది. ఏ తలనొప్పో, ఏ చెయ్యి నొప్పో, ఏ కాలు నొప్పో అప్పుడే వస్తాయి. ఆత్మను రక్షించే కార్యక్రమాలప్పుడే శరీరానికి అన్ని బాధలు వస్తాయి. చూడండి సపోర్ట్ చేస్తుందా? అందుకే భక్తుడైన పౌలు గారు మాట్లాడుతూ రోమపత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే అందరూ వింటున్నారు కదండి? నా వాయిస్ అందరికి వినిపిస్తుంది కదా? ఎలయనగా చదవండి బ్రదర్. ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధం అయినది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఏ మాత్రమును లోబడ నేరదు. చాలు బ్రదర్. చూడండి శరీరానుసారమైన ఈ మనస్సు దేవునికి విరోధం. దేవునికి విరోధమైనప్పుడు దేవుని నుండి వచ్చిన ఆత్మ చూడండి మందైనది వెనుకటి వలె మన్నైపోవును. ఆత్మ తాను దయచేసిన తండ్రి చెంతకు చేరాలి. దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి అది. మరిప్పుడు చూడండి దేవునికే విరోధం అవుతుంది శరీరం. శరీరానుసారంగా నడిస్తే ఏమవుతామంటే శరీరానుసారమైన ఈ మనస్సు దేవునికి విరోధం. దేవునికే విరోధమైనప్పుడు దేవుని నుండి వచ్చిన జీవవాయువు, జీవ ఆత్మ మరి అది ధర్మశాస్త్రమునికి ఏ మాత్రము లోబడనేరదు. ఎంత మాత్రము లోబడదు. అంటే దేవుని కార్యక్రమాలకి, దేవుని వాక్య ప్రకారంగా బ్రతకడానికి శరీరం అనేది చాలా సపోర్ట్‌గా ఉండట్లేదండి. శరీరం చాలా వెనక్కి లాగుతది. దాని ఆశలు చాలా వెనక్కి లాగుతాయి. దాని ఆలోచనలు చాలా వెనక్కి లాగుతాయి. అబ్బా! ఈ టైంలో నువ్వు ప్రార్థనలో ఉండాలా? ఈ సమయంలో మంచి సీరియల్ వస్తుంది కదా! ఈ సమయంలో మంచి సినిమా వస్తుంది కదా! లేదా ఈ సమయంలో మీ ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా! ఇలా రకరకాలైన ప్రేరేపణల చేత శరీర ఆశల ప్రకారంగా వెళ్ళిపోతే, ఈ సమయంలో వచ్చి ఈ వాక్యం నీ ఆత్మను రక్షించే శక్తిగల వాక్యం కదా! దీన్ని పక్కన పెట్టి శరీరాశలు నెరవేర్చుకోవడానికి వెళ్ళిపోతే, మరి అది ఆత్మకు నష్టం కాదంటారా? నష్టమే కదండీ అది. నెరవేరిస్తే ఖచ్చితంగా అది ఆత్మకి నష్టమే. అందుకే భక్తులందరూ అసలు ఏం చేశారనేది కూడా మనం చూద్దాము. అయితే శరీరం అనేది పౌలు గారు ఇదే అధ్యాయంలో 18, 19 వచనాల్లో మాట్లాడుతూ రోమపత్రిక 7వ అధ్యాయం క్షమించండి 7వ అధ్యాయం 18, 19 వచనాలు. మనం ఇందాక చదివాం కదండి. మేలైనది చేయవలనని కోరిక కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగట్లేదు. నేను మంచి చేయాలనిపిస్తుంది కానీ దానిని చేయుట నా వల్ల అవ్వట్లేదు అంటున్నాడు భక్తుడు. చూడండి దేవుడిలో ఎదగాలనిపిస్తుంది. దేవుడి గురించి పాడాలనిపిస్తుంది. దేవుని మాటలు వినాలనిపిస్తుంది. కానీ దాన్ని మేలైంది చెయ్యాలని కోరిక ఉంది. కానీ దాన్ని చేయుట కలగట్లేదు. సపోర్ట్
ఆ సమయంలోనే శరీరానికి అన్ని బాధలు వస్తాయి. అదే సమయంలో తలనొప్పి, పన్ను నొప్పి, అదే సమయంలో రకరకాలైన బాధలు. ఏమవుతుందండి? మంచి చేయాలనిపిస్తుంది కానీ అది చెయ్యుటకు నాకు వీలు కలగట్లేదు. చేయలేకపోతున్నానని బాధపడుతున్నారు. చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. చూడండి. ఇలా శరీర ఆశలకి ఎప్పుడైతే లోనవుతామో ఖచ్చితంగా అది మనకు శత్రువు అవుతుంది. మనము అంటే ఎవరండి? ఆత్మలం. ఇందాక ఉదాహరణగానే చెప్పాను కదా! నేను నేను శవమైనప్పుడు నా నుండి వెళ్ళిపోయిందేంటి? ఆత్మ. ఆ ఆత్మకే పేరుంది మణికుమారి అని. అంతే తప్ప పడిపోయిన శవానికి కాదు. ఈ శరీరం వేరు, నేను వేరు. అందుకే నాయందు నివసించు. అందుకే భక్తుడైన పౌలు గారు అదే మాట్లాడుతున్నారు. నాయందు అనగా నా శరీరమందు. నేను వేరు, నా శరీరం వేరు. అలా ఆ ఆత్మకి శరీరం అనేది ఎలా ఉందండి? విరోధంగా ఉంది. అందుకే గలతీలకు రాసిన పత్రికలో కూడా మనకు కనిపిస్తది. 5వ అధ్యాయంలో గలతీలకు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. 17 వచనం చదవండి. తర్వాత 16 చదువురు. 5:17 శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. చూడండి, ఏవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. భక్తుడైన పౌలు గారు అదే కదని చెప్తున్నారు. నేను మంచి చేయాలనిపిస్తుంది కానీ నేను అది చేయలేకపోతున్నాను. అంటే ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి. దేవుడు శరీరాన్ని ఇచ్చింది ఎందుకు? ఆయన చిత్తం నెరవేర్చాలి. జీవవాయువును ఆ జీవాత్మను ఉంచారు. నడిపించే ఆత్మను పెట్టారు దేవుడు. మరిప్పుడు ఈ ఆత్మ ద్వారా శరీరాన్ని ఏం చేయాలి? స్వాధీనంలో ఉంచుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. కానీ అది అలా జరుగుతుందా? లేదండి. ఇప్పుడు శరీరాశ నెరవేర్చడం కోసం ఆత్మని ఏం చేస్తుంది శరీరం? లోపరుచుకుంటుంది. శరీరమే ఆత్మ లోపరుచుకుంటుంది. అందుకే శరీర క్రియలు, శరీర ఆశలు, శరీర కోరికలే నెగ్గుతున్నాయి. ఆరని అగ్నికి ఆహుతవుతున్న వారందరి జీవితాల్లో జరిగేది ఇదే. ఆత్మను శరీరం చేత స్వాధీనం చేయబడుతుంది. అందుకే అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును, ఇది మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించునని రోమాపత్రిక 7వ అధ్యాయంలో 24వ వచనంలో పౌలు గారు మాట్లాడుతూ చూడండి, మాట్లాడుతూ ఏమంటున్నారు? అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడునని బాధపడుతున్నారండి. రోమాపత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడును విడిపించును. చాలు బ్రదర్. ఇక్కడ మనం చూస్తే నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును? మరి ఇంత అగ్నికి ఆహుతయ్యే శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? మరి ఇంత దారుణమైన ఈ ఆశల నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అని మనల్ని మనమే ఆన్సర్ మరి ఎక్కడ కావాలి? మనల్ని విడిపించే నాథుడు ఉన్నారా మరి? మన శరీరమే, మనం ఇంతగా ప్రేమించే మన శరీరమే, మనం ఇంతగా అన్ని పెడుతున్నాం, మనం ఇంతగా అన్ని ధరిస్తున్నాం, మనం ఇంతగా అన్ని పూస్తాము, అంత బాగా చూసుకుని ఈ శరీరమే మనకు శత్రువా? మరి అయితే ఇప్పుడు ఎవరు విడిపిస్తారు? ఇంత భయంకరమైన ఈ శరీరం నుండి మనకి విడుదల ఉందా? ఉందండి. దానికి కూడా దేవుడు సొల్యూషన్ చెప్పారు. రోమా పత్రిక 8వ అధ్యాయము 12, 13 వచనాలు. రోమపత్రిక 8వ అధ్యాయం 12, 13 వచనాలు. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుట మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సావలసిన వారై యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. బ్రదర్ చూడండి, మరి ఇప్పుడు ఎవరు విడిపిస్తారు అంటే ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఇప్పుడు ఆత్మను గెలిపించాలి, ఆత్మ చేత శరీర క్రియలు చంపాలి, ఆపాలి. అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికివేయి, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దానిని పెరికివేయి. పెరికివేయడం అంటే నరికివేయడం లేదా పెరికివేయడం అంటే ఇప్పుడు కత్తి తీసుకుని దాన్ని తీసేయటం అండి. అలా అయితే ఈ లోకంలో అందరూ గుడ్డోలుగానే ఉంటారు కదా. అలా అయితే అందరూ కూడా కుంటి వాళ్ళలాగానో లేక అంగహీనులుగానో ఉంటారు. ఎందుకంటే అందరం కూడా ఏదో సమయంలో పడిపోయిన వారమే. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పిన పరమార్థం ఏంటి?
ఆత్మ చేత శరీరాన్ని స్వాధీనం చేసుకోవాలి ఇప్పుడు. చూడండి అందుకే ఏమని మాట్లాడుతున్నారు? ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. అప్పుడు నువ్వు జీవిస్తావు. నువ్వు అనగా ఆత్మ. కలకాలం నిత్య జీవంలో నువ్వు చేరాలంటే, నిత్యము జీవించాలంటే శరీర క్రియలు చంపాలి. అందుకే దీనికి సంబంధించిన మరొక మాటను మనం చూసినట్లయితే గలతీలకు రాసిన పత్రిక ఇందాక చూపించాను కదండి, 17 చదివారు. ఇప్పుడు 16వ వచనం కూడా చదవండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరేచ్ఛను నెరవేర్చరు. ఎప్పుడు? ఆత్మానుసారంగా నడిస్తే. ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఆత్మ చేత శరీర క్రియలను చంపితే జీవిస్తాము. ఇక్కడ ఏమని? ఆత్మానుసారంగా నడిస్తే శరీరేచ్ఛం నెరవేర్చం. ఇదే సమయంలో ఈ ఫోన్ ఉపయోగించుకొని పాడయ్యే ఎంతో మంది యువతరం ఉండగా, ఎంతో మంది యువతరం ఇది ప్రార్థనల ద్వారా బలపడేవారు ఉన్నారు. ఈ సమయాన్ని ఈ విధంగా ఉపయోగిస్తున్నారు. ఈ సమయాన్ని ఆ విధంగా ఉపయోగిస్తున్నారు. ఈ ఫోన్ అనేది కేవలం నాశనం చేసేది కొందరు ఉపయోగిస్తుంటే, దీనివల్ల మంచి అంటే వాక్యం వినబడేటట్లుగా సాధనంగా కూడా వినియోగిస్తున్నారు. అందరికీ నా వాయిస్ క్లారిటీయే కదండి? నా వాయిస్ అందరికి క్లారిటీగా వినిపిస్తుందా? వినపడుతుందా అక్క? బ్రదర్ చూడండి, అంటే ఈ శరీరం ఈ శరీరం నుంచి ఎవరు విడిపిస్తారు అంటే, ఆత్మ ద్వారా శరీరాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఆత్మానుసారంగా నడిస్తే శరీరేచ్ఛను నెరవేర్చము. సమయాన్ని చాలా మంది సమయంలో దుర్వినియోగపరుస్తున్నారు. ఇదే సమయంలో ఆత్మను రక్షించే శక్తి గల వాక్యానికి చెవియొగ్గుతున్నారు. శరీరం ఈ శరీరంలో పార్ట్ కదండి మరి చెవి. ఈ చెవికి వాక్యానికి చెవియొగ్గేవారు కొందరు ఉన్నారు. వారు రక్షించబడే స్థితిలో ఉన్నారు. ఇదే ఇదే సమయంలో ఆ చెవులను సీరియల్‌లకి ఇచ్చేవారు లేరంటారా? సీరియల్స్‌కి. ఎవరో మ్యూట్ ఆన్ బ్రదర్, మ్యూట్ ఆప్షన్ బ్రదర్. ఇదే సమయంలో నా వాయిస్ అందరికి క్లారిటీగానే ఉంది కదండి? ఓకే సిస్టర్. ఇక్కడ మనం చూస్తే ఇదే సమయంలో వాళ్ళ చెవులను సీరియల్స్‌కి ఇచ్చేవాళ్ళు అందరూ ఉన్నారు. సినిమాలకి వెళ్ళి చెవులను ఇచ్చేవారు ఉన్నారు. అంటే వారి చెవులను దేనికి ఉపయోగిస్తున్నారు? నాశనం, పాడవడం. అవునా కాదండి? దానివల్ల ఏం ప్రయోజనం అంటే కాసేపు కాలక్షేపం అంటారు. ఇంకేమైనా చెప్పగలరా? లేదు. సమయాన్ని ఏం చేస్తున్నారు? కాలక్షేపం చేస్తున్నారు. ఇదే సమయంలో వాక్యం వింటున్న మనం ఈ శరీరాన్ని లోపరుచుకుంటున్నాం. చూడు మనం చూసాం కదా, ఆత్మానుసారంగా నడిస్తే శరీరేచ్ఛను నెరవేర్చము. అలాగే ఆత్మ చేత శరీర క్రియలను చంపితే జీవిస్తాము. అప్పుడు పరలోకంలో నిత్యము జీవిస్తాము. ఇప్పుడు ఆత్మకు విరోధంగా పోరాడేది ఏంటి? శరీరాశలే. అందుకే పేతురు గారు కూడా ఒక మంచి మాట తెలియపరుస్తారండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11లో మనం చూస్తే, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలు. ఇప్పుడు వరకు చూసాం కదండి, ఇప్పుడు వరకు చూసాం ఈ మాట. శరీరానికి ఆత్మకు విరోధంగా పోరాడుతుంది శరీరాశలు. కాబట్టి వీటిని విసర్జించండి. మన జీవితం కొద్ది జీవితమే, 60-70 ఏళ్ల జీవితమే. కాబట్టి ఈ 60-70 ఏళ్ల జీవితం శరీర సుఖాల కోసమో, శరీర ఆశల కోసమో ఆ ఆత్మను లోపరుచుకుంటే ఆ శరీరం, ఈ ఆత్మకు ఉండేది యుగయుగాల శిక్ష. యుగయుగాల శిక్ష అండి అది. కేవలం కొద్ది కాల శిక్ష కాదు. ఇప్పుడు ఉదాహరణకు మనం చూసినట్లయితే ఒక కార్ డ్రైవర్ గాని, బస్సు డ్రైవర్ ఎవరైనా ఎక్కడైనా చిన్న యాక్సిడెంట్ అయిందనుకోండి, ఇప్పుడు ఆ కారు నడిపే వ్యక్తి తప్ప, కారుది తప్ప? కారు నడిపే వ్యక్తి తప్ప, కారు తప్పండి? నడిపే వ్యక్తి చేతిలోనే అది ఉంటుంది కదా. అది జస్ట్ ఒక సాధనం అంతే. దాన్ని నడిపించే వ్యక్తి చేతిలోనే అది ఉంటుంది. ఇప్పుడు డ్రైవర్ వచ్చి నాది కాదు తప్పు, నా కారుది అంటే బాగుంటుందా? లేదండి. అవునా కదా? కారు నడిపించే వ్యక్తి చేతిలో అది ఉంది కాబట్టి, అది ఒకవేళ దానివల్ల ప్రమాదం సంభవించినా అది డ్రైవర్ వలనే అది సంభవించింది కాబట్టి ఆ శిక్ష ఆ వ్యక్తికే ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ శరీరాన్ని నడిపించే ఆత్మ ఒకటి ఉంది. శరీర ఆశలు నెరవేర్చుకోవడానికి ఈ ఆత్మ ఎప్పుడైతే దానికి
ఈ శరీరం ఆత్మను స్వాధీనం చేసుకుంటే యుగయుగాల శిక్ష ఎవరికి? ఆత్మకే. ఎందుకంటే మన్నైనది వెనుకటి వల్ల మన్నైపోతుంది. మట్టి నుండి వచ్చిన దేహం మట్టిలోకి వెళ్ళిపోతుంది. కానీ నడిపించే ఆత్మకు యుగయుగాల శిక్ష. పనిష్మెంట్ ఎవరికి అంటే ఆత్మకు. అది కొద్ది కాలం కాదు, యుగయుగాలు. కాబట్టి ఈ 60, 70 ఏళ్ల ఈ జీవితం కోసం ఏదో సుఖపడాలి, ఏదో సాధించేయాలని చెప్పి శరీరాశను నెరవేర్చుకోవడానికి ఎప్పుడైతే వెళ్తామో ఖచ్చితంగా అది ఆత్మకు అది శత్రువు అవుతుంది. దేవుడు మంచికి ఉపయోగించాలని శరీరాన్ని ఇచ్చాడు. దానిని మనిషి శత్రువుగా మార్చేసుకున్నాడు. రకరకాలైనవి కల్పించుకొని శత్రువుగా మార్చేసుకున్నాడు. ఇప్పుడు ఈ శరీరమే శత్రువుని ఎంతమందికి తెలుసండి? ఎంతమంది అసలు ఆలోచిస్తున్నారు? బాబోయ్ ఇది నా శత్రువా అని అసలు ఆలోచిస్తున్నారా? శత్రువుకి అన్ని బాగా తినిపిస్తామా, బాగా పెడతామా? శత్రువుని ఎలా చూస్తామండి? సహజంగా శత్రువులు అంటేనే చాలా కోపంతోనో లేదా అసలు వారి వైపు చూడకుండానో ఉండడం అనేది లోకంలో చూస్తాము. శత్రువు అంటే ఈ విధంగా ఉంటుంది. కానీ శరీరం శత్రువు అని తెలిసినా కూడా శరీరానికి మనం అన్ని పెడతాం. శరీర కోరికలన్నీ తీరుస్తాం. శరీరం ఏం చెప్తే అవి చేస్తాము. కానీ ఈ రోజు ఒక చేదు నిజం విన్నాం. మనం ఎంతకాలం పోషించిన ఈ శరీరమే మనకు శత్రువుగా ఉంది. 60, 70 ఏళ్ల ఈ జీవితంలో మనం ఎంతో ప్రేమిస్తున్న మన శరీరమే మనకు శత్రువు అవుతుంది. ఈ విషయం మనం గమనించి ముందే మేలుకుంటే ఈ శరీరం దేవుడు ఒక సాధనంగా ఇచ్చాడని భావిస్తే ఈ దేహంతో దేవునికి నీతి సాధనాలుగా మన దేహాన్ని దేవునికి అర్పిస్తే ఈ శరీరంతో మనం ఖచ్చితంగా మనం ఆత్మచేత శరీరాన్ని స్వాధీనపరుచుకునే వారమై దేవుని చెంతకు చేరగలుగుతాం. అదే ఈ శరీరం దుర్నీతి సాధనాలుగా ఉంటే పాపానికి అప్పగిస్తే తుదక జరిగేది నిత్య నరకమే. అందుకే భక్తులైన వారందరికీ తెలుసండి ఈ శరీరమే ఒక శత్రువు అని భావించిన యేసుక్రీస్తు వారు చూసి ఆయన ఆహారం ఏంటి? ఏమని చెప్పారండి? రకరకాలైన ఆహార పదార్థాలు ఆయన కోరుకున్నారా? నా తండ్రి పని తుదముట్టించటమే నాకు ఆహారం అన్నారు ఆయన. అంటే ఆయనకు తెలుసు శరీరాన్ని సుఖపెట్టాలన్న ఆలోచన లేదండి, ఆత్మల రక్షణ. కేవలం ఆయనకున్నది ఆత్మదాహం, ఆత్మను రక్షించాలనే ఆపేక్ష. చూడండి ఆ ప్రకారంగానే ఆయన వెళ్ళారు. తర్వాత యెషయా గ్రంథాల 53వ అధ్యాయము 2-3 వచనాల ప్రకారంగా ఆయన ఆయన ఎలా అయిపోయారండి? ఆయన దేహం మనుషులు చూడనన్నంత దారుణంగా మారిపోయింది, నలగొట్టబడింది. సురూపమైన సుందరత్వమునైనా ఆయన ఏమీ ఉంచుకోలేదండి. ఆయన శరీరం నలగొట్టబడింది. చూడండి శరీరాన్ని ఏం చేసుకుంటున్నారు? కష్టపడుతున్నారు. యేసుక్రీస్తు వారు రేయింపగలు కూడా కష్టపెట్టారు శరీరాన్ని. రాత్రంతా ప్రార్థనలో గడపడం అంత సులభం అంటారా? చూడండి కొద్దిసేపు ప్రార్థనలో గడిపితేనే దేహం చాలా బలహీనం అవుతుంది కదా. ప్రార్థన ఒక గంట సేపు మోకరించి అలా ప్రార్థిస్తే శరీరం ఎలా ఉంటుంది? చాలా ఆనందంగా ఉంటుందా? లేదా ఒక ఒక మధ్యరాత్రి వరకు అలానే వాక్యం వింటూ ఉండిపోతే శరీరం అనేది బాగా హ్యాపీగా ఉంటుందా? దాన్ని కొంచెం మనం ఎలా ఇబ్బంది పెట్టినట్టే కదండి. అలా రాత్రంతా కూడా ప్రార్థనలో ఉంటూ పగలంతా కూడా సువార్త పని కోసం నడిచిన యేసుక్రీస్తు వారి శరీరాన్ని ఆయన ఏం చేసుకున్నారు? ఆయన నలగొట్టుకున్నారు. శరీరము చేత ఆత్మను స్వాధీనం చేసుకోవటం, ఆత్మ చేత శరీరాన్ని స్వాధీనం చేసుకోవటం, ఇది యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగింది. అలానే మరి యేసుక్రీస్తు వారి శరీరం ఆయన మనలాంటి పాప శరీర ఆకారముతోనే వచ్చెను అని ఉంటుంది కదండి. మనలాంటి శరీరం ఉంది, కోరికలు ఉన్నవి, ఆశలు ఉంటాయి. మరి ఎలా లోపరుచుకున్నారు? ఆత్మ చేత శరీరాన్ని లోపరుచుకున్నారు. అందుకే ఆయన శరీరాశను నెరవేర్చలేదు. అందుకే ఆయన అంత ధైర్యంగా ఒకటే ప్రశ్న, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించును అని ప్రశ్నించారు. చూడండి కారణం శరీరాన్ని ఆయన లోపరుచుకున్నారు. అలానే యేసుక్రీస్తు వారిని వెంబడించిన భక్తులైన వారందరూ, అపోస్తలులైన వారందరూ వారి శరీరాలను ఏం చేసుకున్నారండి? బంధించిన, చెరసాలలో హింస పెట్టినా, రకరకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా వారు చేయాల్సిన దేవుని పని విషయంలో వారు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా ముందుకు సాగిపోయారు. ఇక భక్తుడైన పౌలు గారు వచ్చేసరికి ఆయన ఏమంటారు? ఆయన జాగారములతోనూ ఆకలి దప్పులతోనూ చూడండి సముద్రములో గడిపిన దినములు, రాత్రులు, తిండి లేని రోజులు, ఉపవాసాలు, చూడండి ఎన్ని ఇబ్బందులు పడుతున్న అన్ని ఇబ్బందుల్లో కూడా పౌలు గారు దేవుని పనిని కొనసాగించారు. రాయాల్సిన పత్రికలు రాశారు, చెప్పాల్సిన దేవుని మాటలు దాచుకోకుండా ప్రయోజనకరమైన ప్రతీది చాటారు. ఎందుకంటే శరీరం అనేది దాని ఆశలు నెరవేరుస్తుంది, అది శత్రువే. కాబట్టి దానిని నలగొట్టాలని చెప్పి ఆత్మచేత శరీరాన్ని స్వాధీనంలో ఉంచుకున్నారు. అందుకే పౌలు గారు మాట్లాడుతూ ఒక మంచి మాట మాట్లాడతారండి.
కొరింథీయులకు రాసిన పత్రికలో మనకు కనిపిస్తుంది అది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం ప్రకారంగా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. చూడండి, దానిని లోపరుచుకొనుచున్నాను. దేవుడు ఆయన శరీరాన్ని ఇచ్చాడు సాధనంగా, ఆయన చిత్తం నెరవేర్చాలని, సత్క్రియలు చెయ్యాలని. కానీ అది మనుషుల జీవితాల్లో జరుగుతుందా అంటే చాలా తక్కువండి. ఎక్కువగా ఏంటంటే శరీర ఆశలకు, దేవుని వలన పుట్టని శరీర ఆశలకు మనిషి లోనై ఆత్మను నరకాగ్నికి లోన్ చేస్తున్నాడు. లేదా నరకాగ్నికి ఆహుతయ్యేలా మనిషి చేసుకుంటున్నాడు. అందుకే వీరందరి జీవితాల ఆదర్శం అండి. శరీరాన్ని లోపరుచుకుంటున్నాడు ఆయన, శరీరాన్ని నలగొట్టుకుంటున్నారు, ఆత్మ చేత శరీరాన్ని లోపరుచుకుంటున్నారు. ఇప్పుడు కష్టపడి ఒక రోజు మొత్తం ఎండనక వాననక చల్లనక వాక్యం ప్రకటించడానికి ఒక వ్యక్తి వెళ్ళారు. ఎన్ని ఎదురు దెబ్బలు ఎదురవుతాయి, ఎన్ని ఆటంకాలు ఎదురవుతాయి, అయినా సరే వెళ్ళడం అంటే అది శరీరాన్ని ఇబ్బంది పెట్టినట్టే కదండి. ఇప్పుడు శరీరం కాళ్ళ నొప్పులు అంటుంది, కానీ సువార్త ప్రకటించడం చాలా అవసరం. అక్కడ కాళ్ళ నొప్పులు అన్నా సరే వెళ్ళి ప్రకటిస్తున్నాం అంటే కాళ్ళను ఏం చేస్తున్నాం, స్వాధీనం చేసుకుంటున్నాం. ఇదే సమయంలో శరీర ఆశలు పుడతాయి. కళ్ళు చూడగానే ఒక అందమైన డ్రెస్ కనబడింది, కన్నుకి ఇంపైన అందాలు కనబడుతున్నాయి, అయినప్పటికీ వాటిని ఏం చేయాలి, వాక్య ఖడ్గముతో వాటిని పెరికి వేయాలి. అదే యేసుక్రీస్తు వారు చెప్పారు. భక్తులైన వారు చేసింది కూడా అదే. వారు ఏం చేశారండి, వాక్య ఖడ్గముతో పరిశుద్ధాత్మను సంచకరువుగా దేవుడిచ్చాడు, వాక్య ఖడ్గమునిచ్చాడు. వీటితో ఏం చేయాలి, ఆత్మ చేత, ఈ ఆత్మ నాకు శక్తి సరిపోవట్లేదు, నేను నా శరీరాన్ని లోపరుచుకోలేకపోతున్నాను అని అనుకుంటే పరిశుద్ధాత్ముడు సహాయాన్ని ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్ముడే మనకు ప్రొటెక్టెడ్ గా ఉంటాడు. అందుకే భక్తులైన వారు ఏం మాట్లాడతారు, అయ్యా దురభిమాన పాపంలో నేను పడకుండా నీ సేవకుని ఆపుము అని మాట్లాడతారు. చూడండి, మన శక్తి సరిపోలేనప్పుడు దేవుణ్ణి ప్రార్థించి మనం ఆయన సహాయం పొందుకోవాలి. ఆయన సహాయంగా పరిశుద్ధాత్మని సంచకరువును కూడా మనకి ఇచ్చారండి, వాక్య ఖడ్గాన్ని కూడా మనకిచ్చారు. వీటితో మన శరీరాన్ని లోపరుచుకోవాలి, శరీరాన్ని ఇంకా నలగొట్టాలి. దానికి ఇష్టపడట్లే, సపోర్ట్ చేయట్లే, అప్పుడు ఏం చేయాలి, శరీరాన్ని నలగొట్టాలి. అదే భక్తులు చేశారు. అదే మనం దావీదు గారి విషయంకి వచ్చేసరికి ఆయన ఎంతో దేవునికి ఇష్టడు, సుబుద్ధి గలవాడు, గొప్ప వ్యక్తి. కానీ ఆయన గురించి చెప్పుకోవడానికి అవకాశాన్ని ఆయన ఇచ్చారు కదా. తన శరీరాన్ని ఆయన ఏం చేశారు, ఆయన శరీరంలో ఒక పార్ట్ అయిన కన్నుతో పాపం చేయుట చేత ఆయన గురించి చెప్పుకోవడానికి ఆయన అవకాశం ఇచ్చారు. ఆయన ఎంతో గొప్ప వ్యక్తే కావచ్చు, కానీ ఈ చిన్న మచ్చ అనేది ఆయనకి ఉండిపోయింది. ఇక సంసోను ఒక చూపుతో ఏం చేశారు, పాటలో కూడా చూస్తాం కదండి, ఒక చూపుతో దెలీలా ఒక చూపు చూసేసరికి చూడండి, ఒక దవడెముకతోనే వేల మందిని కొల్లగొట్టిన సంసోను గారు ఒక చూపుతో పడిపోయి పాపంలో పడిపోయాడు. కారణం ఆ వ్యక్తి తన శరీరాశను అణుచుకోలేకపోవడం, శరీరాన్ని నలగగొట్టకపోవడమే కారణం. అలాగే మనం ఇంకా చూసినట్లయితే అదే యోసేపు గారి జీవితం. తన శరీరాన్ని లోపరుచుకొని శరీరాశను నెరవేర్చలేదు ఆయన. నా తండ్రి నన్ను చూస్తున్నాడనే భయంతో ఆయన ఉన్నారు. చూడండి, భక్తులైన వారి జీవితాల్లో ఒక్కసారి మనం చూసినట్లయితే తమ శరీరాలను నలగొట్టుకొని లేక ఆత్మచేత శరీరాన్ని లోపరుచుకొని ఆత్మచేత శరీరాన్ని స్వాధీనం చేసుకున్న భక్తులుగా ఈ రోజుకి కొనియాడబడుతున్నారు, పరదైసులో విశ్రాంతి పొందుతున్నారు, నరకాగ్ని నుండి తప్పించబడ్డారు. మరి అదే శరీరాశలకు లోనై శరీర ఇష్టాన్ని నెరవేర్చిన వ్యక్తులు, శరీర కోరికలు నెరవేర్చడానికి వెళ్ళిపోయిన వ్యక్తులందరూ నశించిపోతున్నారు. చూడండి, ఇప్పుడు యోధ తనలో పుట్టిన ఒక దురాలోచన చదివాం కదండి, లోపల నుండి వచ్చినవే మనిషిని అపవిత్రపరుచునని. ఆ దురాలోచన కార్యరూపం దాల్చింది యేసుక్రీస్తుని అప్పగించటం. చేసిన పనికి అది ఏం చేశారండి, శరీరాన్ని ఆయన లోపరుచుకోలేదు. ఏమైపోయారంటే ఆయన తనకు తానే ఆత్మహత్య చేసుకొని, ఆ ఆత్మహత్య కాదు, అక్కడ ఆత్మకు చావు ఎలాగూ ఉండదు, కానీ ఈయన ఏం చేశారు, ఈయన శరీరం నుండి ఈ ఆలోచన ఏదైతే ఉంది, ఈ ఆలోచన ద్వారా నిత్యాగ్నికి ఆత్మను త్రోసివేయడం జరిగింది.
ఆత్మచేత శరీరం చంపబడడం, తర్వాత నిత్యాగ్నికి ఆత్మ చేరుకోవడం, ఇది మనం చూస్తున్నాం కదా. అలాగే ఇప్పుడు మేమన్నీ కూడా ఈ వాక్యం అంతా విన్న తర్వాత మనకు తెలియాల్సింది, నీ శరీరం నీ శత్రువు. ఇది వినడానికి కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటది. అదేంటి ఇంతకాలం ఇంత గొప్పగా పెంచి పోషించి నీ శరీరం నా శత్రువా అనుకోవచ్చు. కానీ ఈ శరీరాన్ని లోపరుచుకోకపోతే ఖచ్చితంగా శరీరం శత్రువేనండి. అందుకే భక్తులైన వారందరూ శరీరాన్ని లోపరుచుకొని ఆత్మను ఆత్మ ద్వారా శరీరాన్ని లోపరుచుకొని వారంతా కూడా భక్తులుగా నిలిచారు. కాబట్టి 60-70 ఏళ్ళు దేవుని చిత్తం నెరవేర్చాలని దేవుడు శరీరాన్ని ఇచ్చారు. శరీర ఆశలు, శరీర కోరికలు దేవుని నుండి పుట్టినవి కావు. ఆ శరీర కోరికల వలనే శరీర శత్రువుగా మనకు మారింది. మనం అనగా ఆత్మ. మరి ఇప్పుడు ఈ ఆత్మ నిత్యాగ్ని నుండి తప్పించబడాలంటే ఆత్మ చేత శరీరాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఆత్మానుసారంగా నడిచి శరీర క్రియలను చంపివేయాలి. ఆత్మానుసారంగా నడిచి శరీరేచ్ఛను నెరవేర్చకుండా ఉండాలి. అలా భక్తులైన వారు అందరూ చేశారు గనుకనే నిత్యాగ్ని నుండి వారు తప్పించబడ్డారు. ఒకవేళ శరీరంలో ఏ అవయవమైనా ఇబ్బంది పెడుతుంటే దేవుడు మనకి వాక్య ఖడ్గాన్ని ఇచ్చాడు. దాని ద్వారా దానిని పెరికివేయాలి, ఆపివేయాలి. గనుక దేవుడు ఇన్ని సూచనలు మన జీవగ్రంథం అని తెలియపరిచారు. మన బ్రతుకు పుస్తకం అండి బైబిల్. కాబట్టి మనం ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది, శరీరాన్ని మన ఆత్మ స్వాధీనంలో ఉంచుకోవాలి. అప్పుడే ఆత్మకు రక్షణ. శరీర స్వాధీనంలోకి ఆత్మ వెళ్ళకూడదు. వెళ్ళిందా ఖచ్చితంగా యుగాల శిక్ష ఆత్మకే. గనుక ఈ మాటల్ని బట్టి మనల్ని మనం సరిచేసుకుంటూ, ఇప్పుడు మనం ఉదాహరణ చూసాం కదండి, కారు డ్రైవర్ అని. కారు కాదు అక్కడ ఇబ్బంది అయ్యేది, డ్రైవర్కే. అలానే ఆ శరీర కోరికలు నెరవేరుస్తున్నప్పుడు శరీరానికి హాయిగా ఉంటుంది, కానీ చివరికి నష్టం ఆత్మకే. అది గుర్తించి మనం క్రైస్తవులంటేనే ఈ లోక సంబంధమైన ఆలోచనలు గలవాడు కాదు, పైనున్న వాటి గురించి ఆలోచించేవాడు. అలాంటి ఆలోచనలు కలిగి ఆత్మచేత శరీరాన్ని స్వాధీనం చేసుకొని మన శత్రువుగా ఉన్న శరీరాన్ని దేవుని చిత్తాన్ని నెరవేర్చేలా, లేక నీతి సాధనాలుగా శరీర అవయవాలు ఉపయోగపడేలా పరిశుద్ధాత్మని సహాయంతో, వాక్య ఖడ్గంతో దేవునికి అనుకూలంగా మన బ్రతుకులు మారాలని కోరుకుంటూ ఈయన కొద్ది మాటలు ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాగణుడివైన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సృష్టికర్తమైన మా తండ్రి, నీకు స్తోత్రములు దేవ. నీ వాక్య గ్రంథంలోను మా కొరకు నువ్వు రాయించిన విలువైన విషయాలను మేము ధ్యానించుకుని ఉండగా విని విడిచిపెట్టక తండ్రి, ఈ శరీరం ఏదైతే ఉందో ప్రభువా, దీని నుంచి పుట్టిన కోరికలు, ఆశలు తండ్రి, వీటిని నెరవేరిస్తే ఆత్మ నిత్యాగ్నికి లోనవుతుందని తండ్రి నీ గ్రంథమందు రాయించారు. అవి మేము ధ్యానించుకున్నాము గనుక వాటిని మేము మరలా జ్ఞప్తి తెచ్చుకుని ఉండగా మరింత జాగ్రత్త పడుతూ తండ్రి, ఆత్మచేత శరీరాన్ని లోపరుచుకుని నీకు లోబడని శరీరాన్ని నలగొట్టి మరి లోపరచమన్నా అలా చేశారయ్యా భక్తులైన వారు. వారు మేఘం వలె మమ్మల్ని ఆవరించారు. గనుక ఇవన్నీ కూడా మేము దృష్టిలో పెట్టుకొని మా ఆత్మ రక్షణ కొరకు మేము ప్రయాసపడుతూ అనేక ఆత్మల రక్షణ కొరకు మా వంతుగా సహాయపడే స్థితిని మాకు ప్రసాదిస్తారని నమ్ముతూ దేవా, ఈ సమయంలో నువ్వు మాకు అనుగ్రహించిన ఈ విలువైన వాక్య సంగతులను మా మదిలో దాచుకొని వాక్య ప్రకారంగా బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, చేరవచ్చిన నీ ప్రియులను జ్ఞాపకం చేసుకుని అవకాశం ఇచ్చిన అన్నయ్య గారిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి.